వంశీ, నేత్ర వీళ్ళిద్దరి గురించి స్పెషల్‌గా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకొని జీవితం స్టార్ట్ చేసి చాలా హ్యాపీగా నడుస్తుంటే సడన్‌గా విడిపోయారు. అలా విడిపోయామని వాళ్ళిద్దరూ కూడా పబ్లిక్‌గా పోస్ట్ పెట్టి మాకిద్దరికీ సెట్ అవ్వట్లేదు మేము విడిపోతున్నాం అని చెప్పారు. అప్పటినుంచి జనం ఎలా కాకుల్లో పొడుస్తున్నారంటే అప్పటి వరకు వంశీ కొన్ని వందల వీడియోల్లో జనాన్ని మోటివేట్ చేసి ఉంటాడు. తన మంచి మాటలతో చాలామంది అన్న నీ మాటలతో మా లైఫ్లో కొంచెం చేంజ్ వచ్చిందన్న అని ఫీల్ అయిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. తన వీడియోస్కి కోట్ల వ్యూస్ ఉన్నాయి. సో అలా ఒక మంచిగా క్రియేట్ అయిన క్యారెక్టర్ ఒక పెళ్ళి, లవ్ మ్యారేజ్ పెళ్ళి, దాని తర్వాత ఏదో వాళ్ళ పర్సనల్గా కొన్ని ఇష్యూస్ వచ్చి విడిపోవడంతో ఒక్కసారిగా వంశీని అందరూ అంటే చాలామంది నేను సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తూ ఉంటే ఈడే కదా మొన్నటిదాకా రిలేషన్షిప్లో సారీ చెప్పి మనం ఒక 10 మెట్లు దిగ్గలిగితే తప్పులేదు, రిలేషన్షిప్ని ఎప్పుడు ఎవరో కూడా పాడు చేసుకోవద్దని సొల్లు కబుర్లని చెప్పాడు. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయినే లైఫ్లో నిలబెట్టుకోలేకపోయాడు, విడిపోయారు. ఇక్కడ ఎవరు చెప్పి ఏం పని చేయవురా, వాళ్ళ లైఫ్లో వాళ్ళే నిలబెట్టుకోలేకపోతున్నారు, మనకేంటి చెప్పేది అని ఏ నోళ్ళైతే పొగిడినాయో, ఏ నోళ్ళైతే ఏ చేతులు అయితే క్లాప్స్ కొట్టినాయో వాళ్ళందరూ ఇప్పుడు రాళ్ళు వేస్తున్నారు. ఎంత తప్పది అసలు. వంశీ ఓన్గా వాళ్ళ బ్రదరు తను కెరియర్లు బిల్డ్ చేసుకున్నారు. నేత్ర అనే అమ్మాయి కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వర్ధిని అనే ఫార్మ్స్ పెట్టి ఆ అమ్మాయి కూడా తనకి నచ్చినట్టు తన కాళ్ళ మీద తాను నిలబడాలని నిర్ణయించుకున్నారు. కొన్నాళ్ళు బాగా బ్రతికారు. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏదో లోపం జరిగింది, ఎక్కువ తక్కువలు జరిగినాయి, విడిపోయామని ఇద్దరు పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పి విడిపోయి వాళ్ళు పారిపోలే ఎటు. ఎందుకంటే వాళ్ళు కొట్టుకుని విడిపోయారా ఇంకోటి విడిపోయారా పక్కన పెట్టేస్తే ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. సో మా ఇద్దరికి సెట్ అవ్వలేదు. సో బాగానే గడిచింది ఇంతవరకు. కానీ ఇక ముందు మేమిద్దరం కలిసి ఉంటే ఒకరికొకరు హ్యాపీగా ఉండలేమనిపించి విడిపోయామన్నారు. అది పర్సనల్ ఇష్యూ. ఆ పర్సనల్ ఇష్యూని రకరకాల కోణాల్లో చూసి ఆడది ఇది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. మీ చేతిలో టైపింగ్ కామెంట్ చేసే ఇది ఉంది కదా అని. నిజంగా మన ఇంట్లో ఒక ఇష్యూ జరిగి ఆ ఇష్యూ బయటికి వెళ్ళి ఇంట్లో జరిగింది ఒకటైతే బయట 10 రకాలుగా మాట్లాడుకున్నప్పుడు ఒక ఇంట్లో ఉండే పర్సన్గా మనకి ఎంత బాధగా ఉంటుంది. అరే మా ఇంట్లో జరిగింది ఇదిరా బాబు, మాకు ఈ కష్టం రావడం వల్ల మేము ఎలా చేయాల్సి వచ్చింది అని నువ్వు అరిచి చెప్పాలనిపిస్తుంది, కానీ నువ్వు చెప్పలేవు. సేమ్ నేత్ర అలాగే వంశీ వీళ్ళిద్దరి ఇష్యూలో అదే జరుగుతుంది. వాళ్ళు ఎందుకో విడిపోయారు. వాళ్ళ లైఫ్ వాళ్ళకి నచ్చినట్టు ఉంటుంది, ఇద్దరం కలిసి ఉంటే బాగుంటుందని కలిశారు. ఇప్పుడు కలిసి ఉంటే బాగోదు అని కొన్ని వందల రాత్రులు కొన్ని వేల పగళ్ళు కూర్చుని డిస్కస్ చేసుకుని ఒక మదనం తర్వాత మాత్రమే అంత క్యూట్గా అంత హ్యాపీగా బ్రతికిన వాళ్ళు విడిపోదాం అనే డెసిషన్ వచ్చి ఉంటుంది. దాన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్న మీరు అందరూ అర్థం చేసుకోవాలి. అలా కాకుండా లేదులే బోర్ కొట్టేసి ఉంటుంది, అంతేలే ఏదో జస్ట్ వ్యూయర్షిప్ కోసం లేదంటే వాళ్ళ ఛానల్లో వాళ్ళ వ్యాపారం డెవలప్ చేసుకోవడం కోసం చేశారా ఇన్ని రోజులు, ఏంటి బాస్ ఈ మాటలు. నిజంగా మన ఇంట్లోనే పోనీ మా ఇంట్లోనే అలాంటి ఒక బ్రేకప్ జరిగి మా ఇంటి ఆడపిల్లకే పెళ్లి చేసుకున్న అబ్బాయి సో విడిపోదామని ఇద్దరు కలిపి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలు నాకు తెలిసినప్పుడు ఆ నిర్ణయాలు కాకుండా విడిపోయిన తర్వాత బయట వాళ్ళు రకరకాలుగా అనేసుకుంటున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది తెలుసా, ఒరే మీకు దండం రయ్యా, జరిగింది వేరు, మాకు తెలుసు, మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం, వాళ్ళిద్దరూ కలిసి ఉంటే హ్యాపీగా ఉండలేరు, అది మాకు చెప్పారు కాబట్టి మేము దాన్ని స్వీకరించాము, కానీ మీరు రకరకాలుగా ఏయో చెప్పుకుంటున్నారు అంత కరెక్ట్ కాదు అని నిజంగా అరిచి చెప్పాలనిపిస్తుంది. అవునా కదా, బాధేస్తుందా ఇదా. మన కొంపలో జరిగింది ఒకటి, అది పక్క వీధిలోకి వెళ్ళేటప్పటికి ఒక 16-20 మిరపకాయలు వేసేసి తాలింపు పెట్టేసి పోపు చేసేసి పిచ్చిగా చేసేసి రకరకాలవన్నీ అంటగడతారు. అప్పుడు ఎంత బాధగా ఉంటుంది మనకి. ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ ఇది అనుభవించే ఉంటారు కదా. మరి ఇప్పుడు నేత్ర వంశీ ఇద్దరు కూడా వాళ్ళు మనుషులే కదా, ఎంత పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళకంటే ఒక ప్రైవసీ ఉంటుంది కదా. సో విడిపోయారు, వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా సరిగ్గా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే కపుల్స్ మధ్యలో జరిగే ఏ గొడవ కూడా మూడో కంటికి డెప్త్గా తెలియదు, చాలా విషయాలతో ముడిపడి ఉండొచ్చు అది. అలాంటప్పుడు మనం చూడాలి, అరే ఇలా జరిగిపోయింది ఏంటి, ఏమో భలే ఉండేవారు కదా అని ఒక చిన్న బాధ కలగాలి. కానీ నీకు వెంటనే ఎప్పుడో తెలిసి నాకు అంతేలేరా అదేదో వద్దని ఫార్మ్స్ అంట డెవలప్ చేసుకోవడానికి ఆ అమ్మాయి ఏ మోటివేషనల్ స్పీకరు, ఈడు ఎవడో ఇంకా ఓల్డ్ అయిపోయాడు కదా ఎవరో చూడలేదేమో, సో ఇద్దరు కలిపి పార్ట్నర్షిప్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు బిజినెస్ డెవలప్ అవుతుంది ఇంకా డెవలప్ చేద్దామని ఒక చిన్న డ్రామా, ఇప్పుడు విడిపోయారు, మనందరం ఎరిపప్పలా చూస్తున్నాం. ఇలా ఎవడైనా మీ దగ్గర అంటే ఆడు నిజంగా మీకు కొంచెం ఫ్రెండ్ అయితే లాగి ఒకటి పీకండి ఫస్ట్.
పీకి చెప్పండి. ఇదే ఇష్యూ నీ కొంపలో జరిగి సేమ్ వంశీ అని బ్రదర్ అయ్యి ఉండుంటే, అలాంటి ఒక విడిపోవాల్సిన సిచ్యువేషన్ మీ బ్రదర్కి వచ్చి ఉంటే నువ్వు బాధపడతావా, లేదంటే ఇంత ఈజీగా కామెంట్ చేస్తావా అని అడగండి. ఇలా అడగకుండా మనం సైలెంట్గా విన్నాం అనుకో, అలాంటి వాడు 10 మంది దగ్గరికి వెళ్ళి కోస్తాడు. 10 మంది ఇంకో 100 మంది కింద మోటివేట్ అయిపోయి, మన కల్చర్ కాదు కదా, మనం మాట్లాడే విధానం, మన విలువలు అన్నీ దొబ్బుతాయి. ఫస్ట్ చెప్తున్నా, ఎవడి కొంపలో జరిగే విషయంలోకి ఫస్ట్ తొంగి చూడకూడదు. ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలుసని నేను అన్నాను కదా, నేను వ్యూయర్షిప్ కోసం ఆ టైటిల్ పెట్టలా. వాళ్ళు విడిపోయిన దానికంటే నాకు తెలిసి ఇప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్లో వాళ్ళ మీద మాట్లాడుతున్న రకరకాల మాటలు ఉంటాయి చూసావా, ఆ మాటలకి వాళ్ళు చాలా బాధపడతారు. ఎందుకంటే నేత్ర అనే అమ్మాయి జేఎన్టీయు రైతు బజార్లో కింద ఒక సంచి వేసుకుని దాని మీద కూరగాయలు పెట్టుకుని, అంత బ్యూటిఫుల్గా ఉండే అమ్మాయి, అంతలా చదువుకున్న అమ్మాయి, కూరగాయలు అమ్ముదాము, ఆర్గానిక్ ప్రోడక్ట్ అందరికీ ఇంట్రడ్యూస్ చేద్దామని ఆ అమ్మాయి తన కాళ్ళ మీద తనకు నిలబడాలని అన్నీ వదిలేసి ఆ అమ్మాయి కొత్తగా లైఫ్ బిల్డ్ చేసుకుంటుంది. ఆ అమ్మాయికి అలా బ్రతకడమే ఇష్టం. వంశీ ఎన్ని వీడియోలు చూస్తుంటావు, నువ్వు చూసావు, నేను చూసాం, చాలామంది చూశారు. తెలుగు వాళ్ళే కాదు, ఇంగ్లీష్, హిందీ చాలామంది చూశారు. వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ఎంతమందిని మోటివేట్ చేశారు. నాకు తెలిసి వాళ్ళ వల్ల కనీసం ఒక 100 మంది అయినా బాగుపడి ఉంటారు. హానెస్ట్గా వాళ్ళు చెప్పినవి పాటించి, ఓహో ఇలా ఉండకూడదు కదా అని తెలుసుకుని. ఈ రోజుల్లో ఇంట్లో వాడే కూర్చోబెట్టి ఏం జరుగుతుంది, ఇలా ఉండు అలా ఉండు అని చెప్పట్లేదు బాసు. అలాంటిది వంశీ వాళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా చాలా చాలా మంచి మాటలు చెప్పారు. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేదా? విడిపోయారు అనగానే అది అయ్యి ఉంటుంది, ఇది అయ్యి ఉంటుంది, నానా రకాలు అంటగడతారా? అంటే అందరూ, అంటే బయట ఉండే సొసైటీ 100 మందిలో నువ్వు కూడా ఒకడవేనా? అంటే 100 మంది చెడిపోయారు అనుకో, ఆడితో పాటు మిగిలిన్న నువ్వు ఒక్కడవే మిగిలి ఉన్నావు అనుకో, నువ్వు కూడా అలా తయారవుతావా? నీ ఇష్టం వచ్చినది మాట్లాడేస్తావా? చెప్తున్నాను కదా, ఎవరి ఇంట్లో నుంచన్నా ఒక ఇష్యూ వచ్చినప్పుడు బయటికి, ఆ ఇష్యూ గురించి ఒక నలుగురు దగ్గర డిస్కస్ జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళక దయచేసి. ఎందుకంటే రేపొద్దున్న నీకో ఫ్యామిలీ ఉంది. రేపొద్దున్న నువ్వు జెన్యూన్గా తీసుకున్న ఏదో డెసిషన్ వాళ్ళ ఇంట్లో ఏదన్నా గొడవ జరిగి, ఆ గొడవకు సంబంధించిన ఒక వార్త బయటికి వెళ్తే రేపొద్దున్న ఆ నలుగురు అలాగే పోస్ట్ మార్టం చేస్తారు, అలాగే డిస్కస్ చేస్తారు దాన్ని. సో అలాంటి దరిదాపుల్లోకి వెళ్ళకో. అలా నీ పక్కన ఎవడన్నా మాట్లాడితే ఈ టాపిక్ తప్ప ఇంకేమన్నా ఉంటే మాట్లాడరా, లేదంటే నేను కాసేపు నాకు వస్తానని చెప్పి, అలా ఎప్పుడైతే నువ్వు కట్ చేసావో వాడు సిగ్గుపడతాడు. అప్పుడు ఓహో అంటే ఇలా మాట్లాడకూడదన్నమాట అనేది కనీసం ఒక్కడు నేర్చుకుని, కుటుంబాల గురించి, ఆ కుటుంబాల్లో జరిగే గొడవల గురించి బయట ఇష్టం వచ్చినట్టు తాలింపు పెట్టేసి రచ్చరచ్చ చేసేసి టామ్ చేయడం ఏమాత్రం సరికాదు. వాళ్ళు చాలా గౌరవంగా బ్రతుకుతుండొచ్చు, చాలా చిన్న కుటుంబం అయి ఉండొచ్చు. ఆ వార్త బయటకి వచ్చేస్తే వాళ్ళ జీవితాలు పాడైపోవచ్చు. కానీ దయచేసి నేనైతే ఈ విషయంలో దండం పెట్టి చెప్తున్నా, ఎవరిదైనా ఒకటే కష్టం. ఆ కష్టం మనం ఆదుకోవద్దాలని, అసలు మనం హెల్ప్ చేయొద్దు, అట్లీస్ట్ మోటివేట్ కూడా చేయొద్దాలని. కానీ ఆ గొడవని, ఆ చిన్న వార్తని చింపి చాట చేసి బయట ఆరబెట్టేసి వాళ్ళ బ్రతుకుల్ని రోడ్డుకి లాగొద్దు. చెప్తున్నా, అలాగని చేశారంటే ఆ కర్మ జీవితాంతం మనల్ని వెంటాడుతుంది. వీళ్ళ గురించి ఇంత డెప్త్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళ జీవితం, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, ఇంట్లో చెప్పి ధర్మంగా అటు ఇటు పారిపోకుండా లేచిపోకుండా వాళ్ళు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇండివిజువల్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, దాన్ని డెవలప్ చేసుకున్నారు. ఇప్పుడు ఏ క్లాషెస్ వచ్చినాయి, అయ్యి పెళ్ళైన తర్వాత రోజు నుంచి మొదలైనయా, లేదంటే ఫస్ట్ నుంచి కూడా ఒక చిన్న ఇష్యూ ఉండి అది మెల్లమెల్లగా రేజ్ అయ్యి ఓకే ఇంకా చాలు, ఇది ఎలా ఉంటే మనం రేపైనా విడిపోతాం అని చెప్పి నిర్ణయించుకుని, నీకు నువ్వు హ్యాపీగా ఉన్నాక నేను హ్యాపీగా ఉంటాను, సో ఇక చాలు మన రిలేషను, మంచి మెమరీస్ ఉన్నాయి మనకి అని చెప్పి మెచ్యూర్గా విడిపోయారు వాళ్ళు. మరి నీకు నాకు ఏంటి బాధ? ఇంతమందికి ఎందుకు తెలియాలి? అయిపోయింది కదా గొడవ అంటున్నారా? ఇప్పటికీ వెళ్ళి వాళ్ళ పర్సనల్ దాంట్లో కావచ్చు, లేదంటే వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూలో కావచ్చు, వర్స్ట్ కామెంట్స్ చేస్తున్నారు ఆ అమ్మాయి గురించి కానీ, వంశీ గురించి కానీ. నాకు వాళ్ళు ఎవరిలో తెలియదు, నేను మీలా వాళ్ళని చూశాను, వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా అనిపించారు నాకు. నిజంగా ఎవడి గోల్ తగిలింది ఏదో సంథింగ్ అంటారు కదా, ఒక్కొక్కసారి అవి నిజమని నమ్మాలేమో అనిపిస్తుంది. అందుకని ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కడు కొంపలోని గొడవలు ఉంటాయి. ఎవడింట్లోని గొడవలు లేకుండా, ఇష్యూస్ లేకుండా ఉండవు. మన గురించి ఇంట్లో ఒకటి జరిగితే బయట ఒకటి మాట్లాడుకుంటూ ఉంటే మనకి ఎంత కాలుతుందో ఇప్పుడు వాళ్ళకి కూడా అంతే కాలిద్ది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతారు, అందరూ నష్టపోతారు. ఎందుకంటే నీకు విషయం తెలీదు. అసలు నీ ఫ్రెండ్ గారి ఇంట్లో నీకు ఏమైందో తెలుసా? లేదంటే మీ చుట్టాల ఇంట్లో కరెక్ట్గా ఏ ఇష్యూ జరిగిందో నీకు తెలుసా? తెలీదు.
అలాంటప్పుడు నీకెవ్వడో ఎక్కడో తెలియనోడు ఏదో వీడియోలో నీకు కనిపించేవాడి ఫ్యామిలీ గురించి, ఆ అమ్మాయి గురించి, అతని గురించి మీ ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేసేసి ఈడు మోటివేటర్ ఏంట్రా, అదే ఈ అమ్మాయి ఇన్ని రోజులు వీడు చెప్పింది అబద్ధం అయితే ఒక చిన్న సారీతో రిలేషన్స్ కరెక్ట్ అయిపోతాయి అన్నాడు, మరి ఈ రిలేషన్ ఎందుకు కాపాడుకోలేదురా అంటే అంత పెద్ద కష్టం వచ్చి ఉండొచ్చు బాసు. కొన్ని సారీలతో అవ్వవు, లేదంటే కొన్ని వందల సారీలు చెప్పుకొని ఉండొచ్చు ఒకరికొకళ్ళు, అయినా సరే సెట్ అవ్వకపోయి ఉండొచ్చు. అందుకే కదా వాళ్ళు గౌరవంగా విడిపోయి అందరికీ చెప్పి మరీ విడిపోయారు. వాళ్ళు బాధ్యతగానే ప్రవర్తించారు. ఎందుకంటే మనం పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాం, మన ఇష్టం వచ్చినట్టు మనం బిహేవ్ చేయకూడదు. సో ఇప్పుడు ఒక కష్టం వచ్చింది, కలిసి ఉన్నప్పుడు అందరికీ చెప్పి కలిసాము, అందరూ చూస్తుండగానే కలిసి బ్రతికాము. ఇప్పుడు విడిపోతున్నాం కాబట్టి అందరికీ తెలియాలి, చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉందని వాళ్ళు చెప్పారు కదా. సో దాన్ని యాక్సెప్ట్ చేయకుండా అంతవరకు ఇప్పటి వరకు వాళ్ళు పడ్డ కష్టాన్ని మొత్తం తీసి ఎలా పాడేస్తావు? కొన్ని వేల వీడియోస్ చేసి ఉంటారు వాళ్ళు. ఆ వేల వీడియోస్లో కనీసం ఒకటో రెండో వీడియోలు నిన్ను కదల్చగలిని కదా, మార్చగలిని కదా. అదంతా వదిలేసి ఎక్కడో వాళ్ళు ఏదో చేసుకుందాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు దాకా చేసిందంతా ఫేక్, ఫ్రాడా? ఏం ఫ్రాడ్, ఏం ఫేకు? నీ డబ్బులు ఏమైనా తీసుకున్నాడా? నేను ఎప్పుడైనా అకౌంట్లో 10,000 కొట్టమన్నాడా? కష్టం వచ్చినప్పుడు కూర్చుని నీతో చెప్పుకున్నాడా? వాళ్ళ జీవితంలో చాలా పడుతూ ఉంటారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నేను కూడా రోజు చాలా ఒడిదుడుకులు చూస్తూ ఉంటాం, కానీ వన్స్ మీతో మాట్లాడినప్పుడు, ప్రతి ఒక్కరితో మాట్లాడినప్పుడు అది ఎలా ఉండాలంటే, రే నాకు ఇది జరిగింది, వీళ్ళకి జరగకూడదు, ఒకసారి మనం ముందే దీని గురించి మాట్లాడగలిగితే రేపొద్దున అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు 100% దెబ్బతినకుండా అట్లీస్ట్ ఒక 50-40% దెబ్బతిని బయటపడిపోతే మిగతా 40% నుంచి మనం బయటపడేసిన వాళ్ళు అవుతాము అనేది నా ఇంటెన్షన్. దయచేసి కొంపల్లో జరిగే గొడవలు బయటకు వచ్చినప్పుడు, అది ఎక్కడన్నా నీకు వినిపించినప్పుడు అక్కడ దాంతో వదిలే. ఎవరన్నా అడిగితే తెలియదని చెప్పు, ఎవరన్నా మాట్లాడితే వద్దని చెప్పు, లేదా అక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకంటే రేపొద్దున్న నీ కుటుంబం వరకు కూడా వస్తుంది. ఇది నేను కరెక్ట్గా చెప్తున్నా. సో అలా వచ్చినప్పుడు నీ కుటుంబం గురించి, నా కుటుంబం గురించి కూడా అలాగే మాట్లాడతారు, అలాగే రోడ్డుకు లాగుతారు. అలా లాక్కూడదు అంటే అట్లీస్ట్ నువ్వు ఒక్కడమైనా దాంట్లో నుంచి సెపరేట్ అయిపో. ఒకవేళ నీకు నిజమేంటో తెలిసినప్పుడు నువ్వు మాట్లాడొద్దు, నీకు అవసరం లేదు. ఆడేవాడు ఇంట్లో జరిగిన గొడవ గురించి నీకు అవసరమే ఉంది, నీకు పనే ఉంది. దానివల్ల నీకేమన్నా ₹1,00,000 కలిసి వస్తుందా? రాదు కదా. దానివల్ల నీకేమన్నా ఆస్తులు కలిసి వస్తాయా? రాదు కదా. మరి ఎందుకు నీకు ప్రశాంతత కలిసి వస్తుంది? అలాంటి వాటిలో దూరపోతే అమ్మయ్య నేను ఆ గొడవ గురించి నేను పట్టించుకోలేదు, పోన్లే వాళ్ళు ఏదో పడ్డారులే అని మనసులో అనుకుని వదిలేసే. అసలు నువ్వు సపోర్ట్ చేయొద్దు, హెల్ప్ కూడా చేయొద్దు. ఒకవేళ రోడ్డుని పడిపోయి ఏడుస్తున్నారా చూస్తూ వదిలే తప్ప, రే వాళ్ళు తెలుసా ఇది చేసి మొత్తం ఎవరిదో డబ్బులు దుబ్బేశారంట, వాళ్ళేమో సామాను మొత్తం బయట వేసారంట, అందుకని రోడ్డు మీద కూర్చుని ఏడుస్తున్నారా అని నువ్వు చెప్తావు. అక్కడ జరిగింది ఏంటి? వాడు చేస్తాను ఉద్యోగం పోయి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు సామానం బయటకు గెట్టేసి ఉండొచ్చు, కానీ నీకు ఎవడో ఎదవొచ్చి అప్పులోళ్ళు రే వాళ్ళంతా ఎవరిదో మొత్తం ఎగ్గొట్టేశారంట, ఎవరిదో దొబ్బుకు వచ్చేసారంట, అందుకని సామానం బయట పాడేశారని ఎవడో ఎదవ చెప్తాడు. అది నోటు దోలగడై ఉంటాడు. అలాంటి కూడా మాట తీసుకుని ఆల్రెడీ రోడ్డును పడిపోయేవాడి గురించి ఇంకా నువ్వు హీనంగా మాట్లాడితే ఆ కర్మ నిన్ను వెంటాడుతుంది. ఇది నమ్ము. ఇది నమ్మి నువ్వు అలాంటి కేటగిరీలోకి వెళ్లకుండా బయటకు వచ్చే, నిజం చెప్తున్నాను, చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉంటావు. బేసిక్గా నీ వల్ల కొంతమంది కూడా మారుతూ ఉంటారు నువ్వు ఇలా అవాయిడ్ చేయడం వల్ల. సో వర్ధిని నేత్ర అండ్ వంశీ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ సొంత నిర్ణయాల మీద విడిపోయారు కాబట్టి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా చేసుకుంటారు. అసలు ఆ టాపిక్ జోలికి ఏదైనా టాపిక్ కనిపించినా, వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసినా అసలు మనం కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదు మనకి. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ కాబట్టి కామెంట్ చేయకూడదు. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ గురించో, వాళ్ళ బిజినెస్ గురించో, లేదంటే ఏదైనా ఇష్యూ దేని గురించి అయినా మాట్లాడతారు అప్పుడు కామెంట్ చెప్పొచ్చు, ఇది ఇలా కదా అలా కదా అని. కానీ వాళ్ళ జీవితాల గురించి వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళకంటే బాగా మనకు తెలియదు కాబట్టి మనం జస్ట్ చూసి వదిలేయాలి అంతే. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇది మన జీవితంలో చాలా అంటే చాలా కీ రోల్ పాటిస్తుంది కాబట్టి నేను ఎంతసేపు టైం తీసుకుని ఇది చెప్పాను. సో మన పాడ్కాస్ట్కి, మన ఛానల్కి కాదేది అనర్హం. సో ఇలాంటివి జరిగినప్పుడు మనం మాట్లాడుకోకపోతే విలువలు అనేవి పోతాయి అనేది నా ఉద్దేశం. ఎంత రఫ్ అండ్ టఫ్గా ఉన్నా సరే విలువలు ఖచ్చితంగా ఆ రఫ్ అండ్ టఫ్లో కూడా ఉంటాయి. అవి నేను నమ్ముతాను, మీరు కూడా నమ్ముతారని, అలాంటి వాటికి దూరంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన కేటగిరీ, మన వెర్షను, మన టాకింగ్ స్టైల్ తెలుసు కదా. ఏదున్నా మొహమ్మద్ చెప్పాడు నాకు అలవాటు. ఇది మాట్లాడడం మీకు ఏమన్నా అభ్యంతరకరంగా అనిపించినా కూడా మళ్ళీ చూడండి, క్లారిటీ వస్తుంది మీకు.